హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పికిల్ చేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకొని వేడి నీళ్ళలో కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తున్నాను. సాల్ట్, చిల్లీ పౌడర్, మెంతి పౌడర్, ఇంకోటి మస్టర్డ్ పౌడర్, ఇవి తీసుకోవాలి. అండ్ పోపు కావాల్సిన విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. ఫస్ట్ అవి అయిపోయినాక ఇవన్నీ పౌడర్స్ని ఇలా కలిపేసుకొని దీంట్లో ఈ క్యాలీఫ్లవర్ని వేసి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో నిమ్మరసం కలుపుతున్నాను. ఇది 1/2 కిలో క్యాలీఫ్లవర్ అండి. దాంట్లో నేను ఒక నిమ్మరసమే తీసుకున్నాను. మీకు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకోటి కూడా పిండుకోవచ్చు. అదంతా మంచిగా కలిపేసుకొని మనం వేసుకున్న ఈ పోపును దీంట్లో కలిపేసుకోవాలి. తాలింపుని ఇలా వేసుకున్న పోపుని సరిగ్గా కలిపేసి తర్వాత దాంట్లో పచ్చి నూనెను మనము యాడ్ చేసుకోవాలి. ఇది ఈవెన్గా కలిసేటట్టు సెట్ చేసేసుకొని అలా ఒక 1 డే వరకు కదలపకుండా పక్కన పెట్టేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా చేయడం వల్ల మీకు ముక్కకి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా పడతాయి. అలాగే దీంట్లో గార్లిక్ పచ్చివి కూడా కొన్ని వేసుకోండి. మీకు కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు, బట్ నేను కొన్ని వేసాను ఇక్కడ. ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మీరు తినేటప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ట్రై చేయండి. చాలా రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోతుంది.